హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో టాపిక్ వచ్చేసరికి కౌశలం కమ్యూనికేషన్ టెస్ట్పై కొన్ని టాపిక్స్పై ఆల్రెడీ వీడియోస్ అయితే షేర్ చేసుకుంటూ వస్తున్నాను. అంటే మనకి కమ్యూనికేషన్ టెస్ట్ అంటే రిపీటెడ్ టాపిక్స్పై క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారనమాట. ఆ టాపిక్స్ అన్నీ కూడా ఇంతకుముందు వీడియోస్లో షేర్ చేశాను. సో ఇంకా రిమైనింగ్ 2 టాపిక్స్ అయితే మీకు ఆ 2 టాపిక్స్ ఈరోజు మన వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఆ టాపిక్స్ ఏంటి, వాటిపై క్వశ్చన్స్ ఎలా అడుగుతారు, అలాగే కమ్యూనికేషన్ టెస్ట్ అంటే ఏంటి, వాటిలో ఎలా క్వశ్చన్స్ అడుగుతారు, సో మనం ఆన్సర్ ఎలా చేయాలి, వీటన్నిటిపై ఈరోజు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూడండి అండ్ మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి హెల్ప్ అవుతుంది, అలాగే నాకు కూడా కొంచెం సపోర్ట్గా ఉంటుంది. అండ్ కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తుంటాను. ఇంకా లేట్ చేయకుండా కమ్యూనికేషన్ టెస్ట్ అంటే ఏంటో, అలాగే వాటిపై రిపీటెడ్ టాపిక్స్పై క్వశ్చన్స్ ఏంటో చూసేద్దాం. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ కమ్యూనికేషన్ టెస్ట్. ఈ కమ్యూనికేషన్ టెస్ట్ అంటే అందరికీ తెలిసిందే. కౌశలం అంటేనే కమ్యూనికేషన్ టెస్ట్లో మెయిన్ ఇంపార్టెంట్ టెస్ట్ వచ్చేసరికి కమ్యూనికేషన్ టెస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి స్కిల్ అసెస్మెంట్ ఉంటుంది. అది వచ్చేసరికి 45 minutes 40 క్వశ్చన్స్ ఉంటాయి. సో అవి ఎందుకంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కాబట్టి దానిపై అంతగా మనం భయపడవలసిన పని ఏమి ఉండదు. ఇది వచ్చేసరికి లాస్ట్ 15 minutesలో జరిగే టెస్ట్ అనమాట. ఈ లాస్ట్ 15 minutesలో మనకి 3 క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఈ 3 క్వశ్చన్స్ మనం ఆన్సర్ క్లిక్ చేయడానికి ఉండదు, ఎందుకంటే ఇది మల్టిపుల్ చాయిస్ కాదు. మనం ఆన్సర్ అనేది ఇంగ్లీష్లో సెంటెన్స్ అనేది చెప్పాలి. ఎందుకంటే ఇది వచ్చేసరికి కమ్యూనికేషన్ టెస్ట్ వచ్చేసరికి లైక్ మనకి నార్మల్ ఇంటర్వ్యూస్లో ఎలా అయితే జరుగుతుందో ఇక్కడ కూడా అంతే. డిఫరెన్స్ వచ్చేసరికి అక్కడ పర్సన్ కనిపిస్తారు, ఇక్కడ పర్సన్ కనిపించరు, అంతే తేడా. సో మనల్ని చూస్తూ మనం చెప్పుకోవడమే కాబట్టి ధైర్యంగా కాన్ఫిడెంట్గా చెప్తే సరిపోతుంది. ఇక్కడ వచ్చేసరికి రిపీటెడ్ టాపిక్స్ పైన క్వశ్చన్స్ అడుగుతున్నారు. అంటే అందరినీ సేమ్ టాపిక్స్ మీద క్వశ్చన్స్ అడుగుతున్నారు అంటే కాదు. ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లో షేర్ చేశాను. ఫ్యామిలీ, ఫెస్టివల్స్, అలాగే ట్రావెల్స్ గురించి, అలాగే ఫుడ్స్ గురించి, ఇలా మనకి డైలీ రొటీన్స్ గురించి, ఇలా డిఫరెంట్ టైప్ టాపిక్స్ మీద క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు అనమాట. సో అందుకే అన్ని టాపిక్స్ పైన క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు, ఎలా ఆన్సర్ చెప్పాలి, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తున్నాను. సో ఇంకా రిమైనింగ్ 2 టాపిక్స్ అయితే మిగిలి ఉన్నాయి. అవి వచ్చేసరికి ఫుడ్ అండ్ ట్రావెల్స్. ఫుడ్ పైన ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారో, అలాగే ట్రావెల్ పైన ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా చూద్దాం. ఫుడ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని అడిగేది ఫేవరెట్ ఫుడ్ గురించి డిస్క్రైబ్ చేయమంటాడు. లేదంటే మీరు హోమ్ మేడ్ ఇంటి దగ్గర చేసే ఫుడ్ ఇష్టపడతారా, లేకపోతే అవుట్ సైడ్ ఫుడ్ ఇష్టపడతారా, ఇలా కూడా అడగొచ్చు. నెక్స్ట్ అలాగే హెల్దీ ఫుడ్స్ గురించి డిస్క్రైబ్ చేయమంటాడు. ఇలా మనకి ఫుడ్స్ గురించి క్వశ్చన్స్ అడుగుతారు. వీటికి ఆన్సర్స్ కూడా చూద్దాం. సో నెక్స్ట్ ట్రావెల్స్. మీకు ఇష్టమైన ట్రావెల్ గురించి, అంటే మీరు ఏదన్నా రీసెంట్గా ఒక ట్రావెల్ చేశారు, ఆ ట్రావెల్ గురించి మీరు డిస్క్రైబ్ చేయమంటారు. లేకపోతే మీకు ఇష్టమైన ట్రావెల్ గురించి డిస్క్రైబ్ చేయమంటాడు. అలాగే మీరు ఫర్ సపోజ్ ఏదైనా ట్రావెల్కి వెళ్ళారనుకోండి, అక్కడ మెమొరబుల్ కొన్ని జరుగుతాయి కదా, సో వాటి గురించి కూడా అడుగుతారనమాట. అలాగే ఫేవరెట్ ప్లేస్ గురించి, ఇలా మనల్ని టాపిక్స్ పైన క్వశ్చన్స్ అయితే అడుగుతారనమాట. సో వీటికి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఎలా ఏంటి అన్నది కూడా చూసేద్దాం. సో మీరు చేయాల్సింది ఒకటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ ఇవ్వగానే దాని మీనింగ్ అర్థం చేసుకోండి, అలాగే దానికి ఆన్సర్ ఎలా చెప్పాలి. జస్ట్ మనకి 30 secondsలో కంప్లీట్ అయిపోవాలి. ఒక క్వశ్చన్ వచ్చేసరికి ఈచ్ క్వశ్చన్ వచ్చేసరికి 30 secondsలో ఆన్సర్ అనేది కంప్లీట్ అయిపోవాలి. అంటే మనం చెప్పగలేది 1 or 2 linesలోనే ఆన్సర్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. ఈ 1 or 2 linesలో ఆన్సర్ ఎలా కంప్లీట్ చేసుకోవాలో చూద్దాం. సో ఈ 1 or 2 linesలో ఎలా కంప్లీట్ చేయాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన క్వశ్చన్ ఫస్ట్ చూడండి. ఫుడ్, మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటన్నది కొంచెం డిస్కస్ చేసుకొని, అంటే చిన్న ప్లాన్ వేసుకున్నా ఇలా చెప్దాం అని ప్లాన్ వేసుకున్న తర్వాత స్టార్ట్ రికార్డ్పై క్లిక్ చేసి వెంటనే మీరు చెప్పేయాలి. ఎందుకంటే ముందు ప్లానింగ్ లేకుండా స్టార్ట్ రికార్డ్ క్లిక్ చేసేసారంటే ఆ టైం వెళ్ళిపోతుంది, 30 seconds అనేది వెళ్ళిపోతుంది. కాబట్టి మీరు చెప్పడానికి ఏముండదు. వన్స్ మీరు క్లిక్ చేశారంటే చెప్పినా చెప్పకపోయినా అది ఆ టైం అనేది అయిపోతుంది, ఆ క్వశ్చన్కి ఆన్సర్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన క్వశ్చన్ మీనింగ్ క్లియర్గా అర్థం చేసుకొని ఆన్సర్ ఎలా చెప్పాలి ఏంటి అని కొంచెం ప్లాన్ వేసుకుని తర్వాత క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ 2 టాపిక్స్పై క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయితే చూసేద్దాం. ఫుడ్పై అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ 2 to 3 linesలో బేసిక్ ఇంగ్లీష్లో, అస్సలు ఇంగ్లీష్ రాని వాళ్ళు కూడా ఎలా చెప్పాలో చూసేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ మీనింగ్ క్లియర్గా అర్థం చేసుకోండి. సో వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ ఫుడ్ అని అడిగాడు. సో ఇది బేసిక్గా అందరికీ తెలిసిన విషయమే. ఫేవరెట్ ఫుడ్ అంటే సమ్ బిర్యానీ అవ్వచ్చు, సేమియా అవ్వచ్చు, సమ్ ఏదైనా సరే. సో మీకు ఇష్టమైన ఫుడ్, దాని గురించి కొంచెం ఎక్స్ప్లెనేషన్. జస్ట్ 30 secondsలో ఆన్సర్ కంప్లీట్ అయిపోవాలి కాబట్టి ఈజీ వేలో 2 to 3 lines వచ్చేలాగా ఎలా చెప్పాలో చూసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫేవరెట్ ఫుడ్ అడుగుతున్నాడు కదా, చెప్పాను కదా ఇచ్చిన క్వశ్చన్లో ఫస్ట్ సెంటెన్స్ అన్నది యూజ్ చేయండి. ఫేవరెట్ ఫుడ్డా లేకపోతే ఫెస్టివలా అనేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫేవరెట్ ఫుడ్ గురించి అడుగుతున్నాడు కాబట్టి మై ఫేవరెట్ ఫుడ్ ఈజ్, అలా క్వశ్చన్లో ఇచ్చిన సెంటెన్స్ని యూజ్ చేయండి. సో మన యొక్క ఫేవరెట్ ఫుడ్ ఏంటి, ఫర్ సపోజ్ బిర్యానీ. మై ఫేవరెట్ ఫుడ్ ఈజ్ బిర్యానీ. ఇట్ ఈస్ డెలికస్
అండ్ ఫుల్ ఆఫ్ ఫ్లేవర్, ఎక్కువ ఫ్లేవర్తో ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్తో, ఫ్యామిలీ మెంబర్స్తో మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ తినేది బిర్యానీ. అదే మనం ఇంగ్లీష్లో చెప్తున్నాం అంతే. ఐ ఎంజాయ్ ఇట్ విల్ మై ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ వెళ్ళినప్పుడు స్పెషల్ అకేషన్స్ అప్పుడు ఎక్కువగా బిర్యానీ. ఐ ఎంజాయ్ కుక్ మై ఫేవరెట్ ఫుడ్ విత్ స్పైసెస్ అండ్ ఫ్లేవర్స్. సో ఫైనల్గా చూడండి, ఇలా చెప్పేయండి కాన్ఫిడెంట్గా 30 సెకండ్స్లో అయిపోయేలాగా. మై ఫేవరెట్ ఫుడ్ ఈస్ బిర్యానీ, ఇట్ ఈస్ డెలికస్ అండ్ ఫుల్ ఆఫ్ ఫ్లేవర్. ఐ ఎంజాయ్ ఇట్ విల్ మై ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్ డ్యూరింగ్ స్పెషల్ అకేషన్స్. ఐ ఎంజాయ్ కుక్ మై ఫేవరెట్ ఫుడ్ విత్ స్పైసెస్ అండ్ ఫ్లేవర్స్. ఇలా సింపుల్గా చెప్తే సరిపోతుంది. సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. ఇచ్చిన క్వశ్చన్ మీనింగ్ అర్థం చేసుకుని తర్వాత దానికి ఆన్సర్ ఎలా చెప్పాలి ఏంటన్నది ప్లాన్ వేసుకుందాం. క్వశ్చన్ చూడండి. డూ యూ ప్రిఫర్ హోమ్ ఫుడ్ ఆర్ అవుట్ సైడ్ ఫుడ్? మీరు ఎక్కువగా ఏ ఫుడ్ని ప్రిఫర్ చేస్తారంటే ఇంట్లో చేసే ఫుడ్ని ప్రిఫర్ చేస్తారా, లేకపోతే అవుట్ సైడ్ బయట ఫుడ్ని ప్రిఫర్ చేస్తారా అడుగుతున్నారు. అది ఎందుకు అని కూడా అడుగుతున్నారు అనమాట. సో ఎందుకంటే మనం ఎక్కువగా కొంచెం ప్రొఫెషనల్గా చెప్పాలి కాబట్టి హోమ్ ఫుడ్ అని చెప్పండి. బికాజ్ అది వచ్చేసరికి హెల్దీ ఫుడ్. అలాగే మనం ఇంటి దగ్గర మనకు మనం ప్రిపేర్ చేసుకొని తింటే అది ఇంకా హెల్త్కి మంచిది. అదే అవుట్ సైడ్ ఫుడ్స్ అయితే హెల్త్కి కూడా మంచిది కాదనమాట. సో దీని గురించి మనం కొంచెం బేసిక్ ఇంగ్లీష్లో చెప్దాం. చూడండి. ఐ ప్రిఫర్ హోమ్ ఫుడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ అడిగారు కాబట్టి ఆ క్వశ్చన్ యొక్క ఆన్సర్ చెప్పి, బికాజ్ ఎందుకంటే ఇట్ ఈస్ హెల్దీ అండ్ హైజెనిక్. ఇట్ ఈస్ ప్రిపేర్ విత్ లవ్ అండ్ ఈస్ గుడ్ ఫర్ అవర్ హెల్త్. హోమ్ ఫుడ్ ఈజ్ మేడ్ విత్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ వేరస్ అవుట్ సైడ్ ఫుడ్ కన్నా మనకి హోమ్ మేడ్ ఫుడ్స్ అనేది ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా న్యాచురల్గా ఉంటాయి. సో అందుకే మనకి హోమ్ మేడ్ ఫుడ్స్ ఇష్టం అని చెప్పండి. అలాగే బయట ఫుడ్ అయితే ఆర్టిఫిషియల్ ఇంగ్రీడియంట్స్. సో బయట ఫుడ్ అంతా కూడా బయట ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఆర్టిఫిషియల్గా ఉంటాయి. సో అవన్నీ కూడా విచ్ ఈస్ హార్మ్ఫుల్ టు హెల్త్. ఇలా చెప్తే సరిపోతుంది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. వై ఈజ్ హెల్దీ ఫుడ్ ఇంపార్టెంట్ ఫర్ అవర్ లైఫ్? సో ఎందుకు మీ లైఫ్లో హెల్దీ ఫుడ్ ఇంపార్టెంట్, దాని గురించి మనం సింపుల్గా చెప్పాలి. చూడండి. హెల్దీ ఫుడ్ ఈజ్ ఇంపార్టెంట్. హెల్దీ ఫుడ్ అనేది ఇంపార్టెంట్ బికాజ్ ఎందుకంటే ఇట్ కీప్స్ అవర్ బాడీ ఫిట్ అండ్ యాక్టివ్. ఇట్ ఇంప్రూవ్ ఇమ్యూనిటీ అండ్ హెల్ప్ us స్టే ఎనర్జెటిక్. సో ఎనర్జీగా ఉండడానికి అలాగే మన యొక్క ఇమ్యూనిటీని పెంచడానికి హెల్ప్ అవుతుంది. సో నెక్స్ట్, ఈటింగ్ హెల్దీ ఫుడ్ ఆల్సో పేరెంట్స్ మెనీ డిసీజెస్. ఇంకా ఫైనల్గా ఈ సెంటెన్స్ యూజ్ చేయండి. హెల్దీ ఫుడ్ మీన్స్ హెల్దీ గెట్ అండ్ హెల్దీ బ్రెయిన్. సో ఇలా సింపుల్గా 3 లైన్స్ వచ్చేలాగా 30 సెకండ్స్లో కంప్లీట్ అయిపోయేలాగా సింపుల్ ఇంగ్లీష్లో ఆన్సర్ చెప్తే సరిపోతుంది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ట్రావెలింగ్. ఈ ట్రావెలింగ్ పై క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, సింపుల్ ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూసేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి డూ యూ లైక్ ట్రావెలింగ్? మీకు ఎందుకు ట్రావెలింగ్ అంటే ఇష్టం? సో ఎందుకు అనేది కూడా చెప్పాలన్నమాట. ఫస్ట్ చెప్పాను కదా, ఇచ్చిన క్వశ్చన్కి ఫస్ట్ ఆన్సర్ చేసి అది ఎందుకు ఏంటన్నది ఎక్స్ప్లెనేషన్ చేయాలి. ఎస్, ఐ లైక్ ట్రావెలింగ్. నాకు ట్రావెలింగ్ అంటేనే ఇష్టం. బికాస్ ఇట్ హెల్ప్స్ మీ ఎక్స్ప్లోర్ న్యూ ప్లేసెస్ని చూడడానికి, న్యూ ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేయడానికి బాగా హెల్ప్ అవుతుంది. సో ఇలా ట్రావెలింగ్ అనేది హెల్ప్ అవుతుంది కదా. నెక్స్ట్, ఇట్ రిఫ్రెష్ మై మైండ్ కూడా రిఫ్రెష్ అవుతుంది. అలా బయటకు వెళ్ళి అలా ట్రావెల్ చేస్తే రిఫ్రెష్ మైండ్. అలాగే న్యూ ఎక్స్పీరియన్స్ని కూడా మనం కొత్త ఎక్స్పీరియన్స్ని కూడా కలగవచ్చు. ఐ మీట్ న్యూ పీపుల్స్, కొత్త పీపుల్స్ని. అలాగే డిఫరెంట్ కల్చర్స్, గెట్ టు టేస్ట్ దేర్ కజిన్స్, కెన్ ఎక్స్చేంజ్ కల్చర్ ఎక్సెట్రా. ఇలా చెప్తే సరిపోతుంది. ఇక్కడ ఫైనల్గా మనం చెప్పుకోవాలంటే ట్రావెలింగ్ అంటే ఇష్టమే. సో న్యూ ప్లేసెస్కి వెళ్ళడానికి అలాగే మనం ట్రావెల్ చేస్తే మన మైండ్ కూడా రిఫ్రెష్ అవుతుంది. కొత్త ఎక్స్పీరియన్స్, అలాగే సో కొత్త పీపుల్స్ని కలుస్తాము. అలాగే డిఫరెంట్ కల్చర్స్ అందరినీ కూడా కలుస్తాము, చూస్తాము. అండ్ డిఫరెంట్ టేస్ట్ ఫుడ్ కూడా తీసుకుంటాము. ఇలా ట్రావెలింగ్ గురించి సింపుల్గా 3 లైన్స్లో 30 సెకండ్స్లో కంప్లీట్ అయిపోయేలాగా ప్లాన్ వేసుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. డిస్క్రైబ్ ఏ మెమొరబుల్ ట్రిప్ యూ వెంట్ ఆన్. మెమొరబుల్ ట్రిప్ గురించి డిస్క్రైబ్ చేయమంటున్నాడు. ఇచ్చిన క్వశ్చన్ సెంటెన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూజ్ చేయండి. అంటే వన్ మెమొరబుల్ ట్రిప్ వాజ్ టు కాశ్మీర్, లేకపోతే మై వన్ అండ్ ఓన్లీ మెమొరబుల్ ట్రిప్ వాజ్ టు కాశ్మీర్. ఇలా చెప్పినా సరిపోతుంది. నెక్స్ట్, ఐ విజిటెడ్ బ్యూటిఫుల్ సీనిక్ గ్రీన్ ప్లేసెస్, స్నో మౌంటైన్స్, ట్రెక్కింగ్ అండ్ ఎంజాయ్డ్ లోకల్ ఫుడ్. ఇట్ వాజ్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ విత్ మై ఫ్యామిలీ. ఇలా సింపుల్గా మీ యొక్క మెమొరబుల్ ట్రిప్ గురించి ఎక్స్ప్లెనేషన్ చేయాలి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. వాట్ థింగ్స్ డూ యూ లెర్న్ బై ట్రావెలింగ్ న్యూ ప్లేసెస్? సో సింపుల్గా ఆన్సర్ చెప్పండి. ట్రావెలింగ్ హెల్ప్స్ us లెర్న్ అబౌట్ డిఫరెంట్ కల్చర్స్ అండ్ డిఫరెంట్ లైఫ్ స్టైల్స్. ఇట్ ఇంప్రూవ్స్ అవర్ నాలెడ్జ్ అండ్ కాన్ఫిడెన్స్. ఇట్ ఆల్సో టీచెస్ us హౌ టు అడ్జస్ట్ టు న్యూ ఎన్వైర్న్మెంట్ అండ్ ఫుడ్ హ్యాబిట్స్ ఎక్సెట్రా. సో ఇలా మనం సింపుల్గా 2 లైన్స్ ఆర్ 2 or 3 లైన్స్లో మనం ఆన్సర్ కంప్లీట్ అయిపోయేలాగా చెప్పాలి. సో ఇలా ట్రావెలింగ్ పై ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ అడిగినా కూడా సింపుల్గా ఆన్సర్ ఇలా చెప్తే సరిపోతుంది. సో రిమైనింగ్ టాపిక్స్ పై ఫర్దర్గా వీడియోస్ అయితే షేర్ చేస్తాను. ఆ లోపల మన ఛానల్ ఫాలో అవుతుండండి.
అండ్ ఇంతకుముందు పెట్టిన వీడియోస్ కూడా చూడండి. ఫ్యామిలీ, ఫెస్టివల్స్, అలాగే కాలేజ్ గురించి, సెలబ్రేషన్స్ గురించి ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ టాపిక్స్పై క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లెనేషన్ చేశాను. ఇంకా రిమైనింగ్ టాపిక్స్పై ఫర్దర్గా షేర్ చేస్తాను. సో ఆలోపల మన ఛానల్ ఫాలో అవుతుండండి. వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ టు నెక్స్ట్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బై.